హాయ్ గైస్, మొత్తానికి మన ది మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ దురంధర్ ది రివెంజ్ రిలీజ్ అయిపోయింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ ట్రైలర్. ఇంకా ఎటువంటి డిస్కషన్స్ పెట్టద్దు, ఎటువంటి లేటు చేయొద్దు. లెట్స్ వాచ్ ది ట్రైలర్ రైట్ నౌ. హియర్ వి గో. हिंदू बहुत ही डरपोक कौम है। पड़ोस में ही रहते हैं हम। कूदे भर का जोर लगा लो, बिगाड़ लो जो बिगाड़ सकते हो। हिंदू बहुत ही डरपोक। What a way to kickstart the trailer. रहमान डकैत की मौत के बाद लियारी की सड़कों पर खौफो हरस का माहौल। कई मकामात पर फायरिंग और रॉकेट लॉन्चर के धमाके साफ सुनाई दिए जा रहे हैं। सबसे बड़ा सवाल, रहमान डकैत की मौत के बाद कौन बनेगा लियारी का बादशाह? We know. Better watch your head. Museum first. Oh, nice shot, man. Introducing, yeah. This time it's all Ranveer, huh? रो क्यों रहा है लाले? तूने सुना नहीं? जहाँ दर्द है वहाँ मर्द है। Yeah. My father raised me a winner. I would kill for my people. It don't make me a sinner. From the coast to the plains, everybody know the name. Coming from, we got bills to maintain. I make all that money like I'm running up the casinos. हिंदुस्तानी काफिर का सर काटकर मुशर्रफ के दस्तरखान पर रखा था मेजर इकबाल ने। खुदा कसम, अब एक और हिंदुस्तानी सर काटकर मुरीद के मीनार से लटकाऊंगा। Goals, yeah. हौसला ईंधन बदला, हौसला ईंधन बदला। Ladies and gentlemen, you are still not ready for this. पाकिस्तान का मुस्तकबिल अब हिंदुस्तान तय करेगा। Last punch. Can't wait. जरवारी साहब, आपने बतखें तो बड़ी सफेद पाल रखी है अपने फार्म हाउस में। या बटक्स आर रियली वाइट। సో గైస్, మార్చ్ 18th ఎప్పుడు వస్తుంది? అర్జెంటుగా నాకు ఆ విషయం చెప్పేయండి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నో బడీ విల్ వెయిట్ టు వాచ్ ద మూవీ. రేపు పొద్దున షో పడినా పరిగెట్టుకుంటూ థియేటర్కి వెళ్ళి షో చూసేస్తారు. మనం దురంధర్ 2 ది రివెంజ్ నుంచి మనం ఏదైతే కోరుకుంటున్నామో, దెబ్బ ఎలా అయితే కొట్టాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అంతకన్నా గట్టి దెబ్బ కొట్టబోతున్నారు మన వాళ్ళు ఈసారి ఈ సినిమాతో అనేది మన రణ్వీర్ సింగ్ క్యారెక్టర్తో అనేది చాలా క్లియర్గా చూపించారు ఈ ట్రైలర్లో. నేను యాక్చువల్గా దురంధర్ పార్ట్ 1 ట్రైలర్ చూసినప్పుడు, అరే ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ ఎట్లారా ఈ సినిమాలో వీళ్ళు చూపిస్తారు, ఎవరికైనా సరే కొంచెం మిస్యూజ్ చేస్తారా, ఎవరినైనా అండర్ యూటిలైజ్ చేసుకుంటారా, లేకపోతే ఊరికే షోకేసింగ్ కోసం పెట్టారా అని అనుకొని ఆ ట్రైలర్ చూశాను. కానీ సినిమా చూసిన తర్వాత అర్థమైంది కదా ఒక్కొక్క క్యారెక్టర్ని ఏ రేంజ్లో చూపించారు. ఇప్పుడు ఈ ట్రైలర్ కూడా ఉన్న క్యారెక్టర్స్ని సూపర్గా షోకేస్ చేస్తూ ఆ క్యారెక్టర్స్ ఈ సినిమాలో ఇంకా ఎంత పవర్ఫుల్గా ఉండబోతున్నాయి, అండ్ ఆ క్లాష్ ఇంకా ఎంత పవర్ఫుల్గా ఉండబోతుంది, అండ్ ఆ కాన్ఫ్లిక్ట్ ఇంకా ఎంత పవర్ఫుల్గా ఉండబోతుంది, అండ్ అసలు మన రణ్వీర్ సింగ్ బ్యాక్ డ్రాప్ ఏమిటి, అసలు మన వాడు ఎలా ట్రైన్ అయ్యాడు, అసలు ఆ రీజనింగ్ ఏమిటి, అసలు మన వాడు
అంతలాగా అసలు అంత కసిగా ఉండడానికి ఆ బ్యాక్ డ్రాప్ లో జరిగిన సంఘటనలు ఏమిటి అనేది సూపర్ గా కొన్ని షార్ట్స్ లో మనకి ట్రైలర్ లో చూపించారు. కొన్ని ఫ్రేమ్స్ లో రణ్వీర్ క్లోజ్అప్ షాట్స్ ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఫ్లాష్ బ్యాక్ లో ఫినామినల్ గా ఉన్నాయి. ఆ ఇంట్రడ్యూసింగ్ అని వేయటం అయితే సూపర్ థాట్ అని చెప్పాలి. మన రణ్వీర్ తో పాటు ఈసారి సంజు బాబాకి అండ్ ఆల్సో అర్జున్ రాంపాల్ కూడా గట్టి క్యారెక్టర్సే పడబోతున్నాయి అని చాలా క్లియర్ గా అర్థమైపోయింది. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఒక కంటిన్యూషన్ అండ్ ఒక క్లోజర్ ఉండాలి కాబట్టి. అండ్ ఆల్సో మాధవన్ ఆల్రెడీ చెప్పారు ఈ సినిమాలో తన రోల్ ఎక్కువ ఉండబోతుంది అండ్ ఈ సినిమాలో చాలా ఎక్కువసేపు కనిపిస్తాను అని. అండ్ మన హీరోయిన్ కూడా మరి ఈ సినిమాలో తన ఫేట్ ఏమవుద్ది అనేటట్టు ఒక చిన్న షార్ట్ చూపించారు. అది మరి ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. అండ్ ట్రైలర్ 1 లో మనం దురంధర్ మూవీ చూసేటప్పుడు మెయిన్ గా మనల్ని ఇంప్రెస్ చేసిన ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ మిక్సింగ్, ఆ స్క్రీన్ ప్లే, ఆ ఫినామినల్ ప్రెజెంటేషన్ ఆఫ్ వెరీ న్యాచురల్ యాక్షన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రైలర్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాయి. డైలాగ్స్ అయితే ఒక్కొక్క డైలాగ్ రక్తం ఉడుకుతుంది ఈ ట్రైలర్ లో మనం చూసిన డైలాగ్స్. అండ్ టోటల్ గా మనం ఈ సినిమా నుంచి ఏ ప్యాకేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ప్యాకేజ్ మనకి చాలా స్ట్రాంగ్ గా ఇవ్వబోతున్నారు. మనం ఒక ఎపిక్ జర్నీ, ఒక ఎపిక్ ఫినామినల్ ని మనం ఈ సినిమాలో చూడబోతున్నాము. అండ్ వీఆర్ గోయింగ్ టు గో ఫర్ అ రైడ్ విత్ దిస్ మూవీ. సినిమా 3.5 గంటలు ఉంటే ఏంటి, 4 గంటలు ఉంటే ఏంటి, ఏమిటి ఏదైనా సరే పర్లేదు. ఫస్ట్ పార్ట్ లో మనకి టైం అసలు తెలియలేదు, ఈ పార్ట్ లో కూడా టైం అసలు తెలియదు. అండ్ నాకు ఇది ఒక చిన్న రూమరే, మరి అది రూమరా లేకపోతే ఏమిటి అనేది తెలీదు. ఉరికి చిన్న కనెక్షన్ ఉంటుంది, వికీ కౌశల్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అనేది కొన్ని చిన్న బాలీవుడ్ వేగులు నుంచి వస్తున్న గుసగుసలు అనమాట. అది కనుక పొరపాటున ఉంటే ఇది మేబీ రూమరే అయి ఉండొచ్చు, నేనేదో చెప్పి ఇప్పుడు దీన్ని సృష్టిస్తున్నానని మీరు అనుకోకండి. ఒకవేళ కనుక ఇది కనెక్షన్ కనుక ఉంటే ఇంకా థియేటర్లో ఆ సీన్కి మరి ఎలా బగబగలాడతాయో చూడాలి. ఇంకా ఇప్పుడు మన వాడి రేజ్ ఎలా ఉంటది, ఆ బ్యాక్ డ్రాప్ ఎలా ఉంటది ఫ్లాష్ బ్యాక్ లో, అండ్ రేజ్ అయిన తర్వాత ఆ కన్క్లూజన్ ఎలా ఉంటుంది, అండ్ మన వాడి ఈ పవర్ఫుల్ రివెంజ్ ఎలా ఉంటుంది అనేది ఫెంటాస్టిక్ గా చూపించబోతున్నారు ఈ సినిమాలో. అండ్ మనం థియేటర్ లోంచి బయటకు వచ్చేటప్పుడు ఛాతీని ఇలా పెంచుకొని మనం చాలా ప్రౌడ్ గా బయటికి వస్తాము అన్న ఫీలింగ్ అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత డెఫినెట్ గా ఉంది. ఐ కాంట్ వెయిట్ టు వాచ్ దిస్ మూవీ. నేను ఆల్రెడీ నా టికెట్ కొనేసుకున్నాను, XD లో ఈ సినిమా చూడబోతున్నాను. అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ March 18th టు go to the premiere for this movie and experience the revenge in the theater and talk about this movie right after the movie అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకు ఎలా అనిపించింది ఈ ట్రైలర్, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి while you're watching this trailer అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా. మోర్ అండ్ మోర్ వీడియోస్ ఆర్ కమింగ్ వెరీ సూన్. మొత్తానికి